this is Manram Krishna from For You Electricals. So today topics that మన టాపిక్ ఏంటంటే సింక్రనస్ మోటార్. ఓకే, సో మనకు మిషన్ ఏదైతుందో సింక్రనస్ మిషన్, సో సింక్రనస్ అల్టర్నేటర్. ఓకే, సింక్రనస్ జనరేటర్ అవుతుందో సింక్రనస్ జనరేటర్ రెగ్యులేషన్ ఫైండ్. ఓకే, సో ఇక్కడ ఉన్న మెథడ్స్ ఏదైతుందో చూద్దాం. ఓకే, సో రెగ్యులేషన్ ఆఫ్ ది అల్టర్నేటర్, సో యూజింగ్ ది ZPF and ASA method. So three-phase alternator we are using the ZPF and ASA method. So I'm using the Edulib software, Edulib website, and here so మనకి Edulib లో ఉందో, సో మనకి ఇక్కడ చూద్దాం Edulib సాఫ్ట్వేర్. సో ఇక్కడ మనకు ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ థియరిటికల్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ సెషన్స్ కూడా యూస్ఫుల్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే వర్చువల్ ల్యాబ్లో మనకు ఎలా చేస్తాం అనే ఎక్స్పెరిమెంట్ అనేది. ఓకే, సో ప్రాక్టికల్ సెషన్స్ కంటే ముందు ఏంటంటే వర్చువల్ ఎలా ఉంటుంది ఎక్స్పెరిమెంట్ అనేది కూడా ఏంటంటే, సో సిమిలారిటీస్గా మనకి అవుతుంది ల్యాబ్ అవుతుందో ఇక్కడ కూడా మనం. ఓకే, సో దీన్ని జూమ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ జూమ్ అవుట్ రావట్లేదు, సో నథింగ్ మరి. ఓకే, సో ఇక్కడ ఉన్న ఎక్స్పెరిమెంట్స్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వన్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ ది ఎక్స్పెరిమెంట్. సో హియర్ to determine the regulation of the alternator by synchronous impedance method. So synchronous impedance methods అయితే మనకు ZPF LPF. సో ZPF మెథడ్, ఓకే, సింక్రనస్ ఇంపిడెన్స్ మెథడ్, రెండు మెథడ్స్లో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఏంటంటే ఓసీ టెస్ట్, ఎస్సీ టెస్ట్ చేయాలి. సో ఓసీ ఎస్సీ టెస్ట్ ఎలా చేస్తాం అనేది ఇక్కడ మీకు వర్చువల్ ల్యాబ్లో అనేది చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ సో మనకు ఏమి అప్లికేషన్స్. ఓకే, సో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఎలా చేయాలి, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఓపెన్ సర్క్యూట్ టెస్ట్కి సంబంధించిన స్విచ్ డయాగ్రామ్స్. సో ఫస్ట్ ఇక్కడ అనేది ప్రొసీజర్ ఉంది. ఓకే, సో ప్రొసీజర్ ఏంటంటే మేక్ షూర్ ది కనెక్షన్స్ యాజ్ పర్ ది సర్క్యూట్ డయాగ్రామ్. సెట్ ద ఫీల్డ్ పొటెన్షియల్ డివైడర్ టు జీరో అవుట్పుట్ పొజిషన్. సో ఫస్ట్ ఏంటంటే జీరో అవుట్పుట్ పొజిషన్ దగ్గర పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మోటార్ టు బి మినిమం వాల్యూ. సో మినిమం మోటార్ వాల్యూ అవుతుందో దాన్ని మినిమం ప్లస్ చేసుకోవాలనుకుంటున్నాం. నెక్స్ట్ స్విచ్ ఆన్ ది DC సప్లై అండ్ స్టార్ట్ ది మోటార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్టార్టర్. సో ఇక్కడ ఏంటంటే సింక్రనస్ జనరేటర్ అయితే ఇట్స్ నథింగ్ బట్ అల్టర్నేటర్. సో అల్టర్నేటర్స్ని రన్ చేయడానికి మనం ఏంటంటే ఒక DC మోటార్ ఉంది. ఓకే, యాజ్ ఏ ప్రైమ్ మూవర్. సో దాన్ని ఏంటంటే స్పీడ్ని మనం కంట్రోల్ చేయడానికి ఏంటంటే ఒక ఫీల్డ్ రెగ్యులేటర్స్ ఇట్స్ నథింగ్ ఫీల్డ్ రెసిస్టెన్స్. సో స్పీడ్ కంట్రోలింగ్ మెథడ్స్లో మనకు ఆర్మేచర్ కంట్రోలింగ్ మెథడ్, ఫీల్డ్ కంట్రోలింగ్ మెథడ్ ఉంటుంది కానీ, సో ఇక్కడ మెథడ్ యూజ్ చేస్తారంటే ఫీల్డ్ కంట్రోలింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో అడ్జస్ట్ ది స్పీడ్ ఆఫ్ ది మోటార్ టు ది సింక్రనస్ స్పీడ్. సో మనం ఏంటంటే మోటార్ స్పీడ్ని కంట్రోల్ చేస్తూ అల్టర్నేటర్ స్పీడ్ని కూడా ఏంటంటే సింక్రనస్ స్పీడ్కి ఇట్స్ నథింగ్ బట్, సో అల్టర్నేటర్ అవుతుందో అల్టర్నేటర్ రేటెడ్ స్పీడ్. సో ఒకవేళ 1500 RPM ఉంటే 1500 3000 RPM ఉంటే 3000 RPM అనేది మనం తీసుకోవాలి. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఫీల్డ్ రియోస్టాట్. ఓకే, అండ్ మీటర్. సో స్విచ్ ఆన్ ది సప్లై ఆఫ్ ది అల్టర్నేటర్ ఫీల్డ్. సో ఇందా ఫస్ట్ మోటార్ స్పీడ్ని మనం ప్లేస్ చేసుకున్న తర్వాత ఫీల్డ్ అనేది ఆన్ చేయాలి. ఓకే, DC స్పీడ్. సో స్విచ్ ఆన్ ది సప్లై DC alternator, sorry, switch on supply to alternator field and increase the excitation. Okay, in steps note down the corresponding meter readings. Take the readings up to 10% more than the rated value. సో మనకు రేటెడ్ వాల్యూ 400 volts ఉందనుకోండి, సో దానికి ఒక 10% అనేది మనం అంటే 440 volts వరకు ఏంటంటే మనం రేటెడ్ అప్లై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్. సో షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో ఏం చేస్తున్నాం, సో మనం ఏంటంటే ఫస్ట్ యాజ్ పర్ సర్క్యూట్ డయాగ్రామ్, నెక్స్ట్ స్విచ్ ఆన్ ది సప్లై, స్టార్ట్ ది మోటార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్టార్టర్. సో ఇక్కడ ఏదైతుందో మనం ఫస్ట్ 3 వాల్యూస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ కీప్ స్విచ్ ఆన్ ది మోటార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్టార్టర్, కీప్ ఇట్స్ ఫీల్డ్ రియోస్టాట్, ఇట్స్ మినిమం రెసిస్టెన్స్ పొజిషన్ అండ్ పొటెన్షియల్ డివైడర్ ఎట్ 0. సో ఇక్కడ ఏదైతుందో సేమ్ ఉంది. అలాగే నెక్స్ట్ adjust the speed of the motor to the synchronous speed with the help of the field rheostat. Okay, switch on the supply of the alternator field, note down the ammeter
readings, different values of excitation, take the readings of the 1.5. ఓకే, ఇది దానికి సంబంధించి. సో ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మనకి ఏముంది, ఏ అపారటైస్ అవసరం. ఓకే, సో మనకు అమ్మీటర్. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ అమ్మీటర్స్. సో అమ్మీటర్స్ మనకు రేంజెస్ అనేది కొద్ది డిఫరెంట్ ఉంటాయి. సో ఎందుకు యూజ్ చేసాం అమ్మీటర్స్ అంటే మనకు ఫీల్డ్ కరెంట్ ప్లేస్ చేయడానికి సో డీసీ అమ్మీటర్ అవసరం. అలాగే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఏసీ అమ్మీటర్స్ అన్నారు. ఓకే, అందుకేంటంటే 2 అమ్మీటర్స్, ఒకటి మూవింగ్ కాయిల్, ఒకటి మూవింగ్ ఐరన్. నెక్స్ట్ వోల్ట్ మీటర్, ఏసీ, రియోస్టాట్, టాకోమీటర్ అండ్ ప్రోబ్స్. ఓకే, సో దిస్ ద ప్రొసీజర్. సో ఏంటంటే మనకు ప్రికాషన్స్ వేస్తుందంటే మేక్ నల్ అడ్జస్ట్మెంట్. సో మనకి ఏంది వోల్ట్ మీటర్ అమ్మీటర్స్ అవుతుందో సో దాంట్లో 0 పొజిషన్స్ ఉన్నాయా లేవన్నా చెక్ చేసుకోవాలి. ఓకే, సో మనకేంది ఇది షార్ట్ సర్క్యూట్ టెస్ట్. సో వోల్టేజ్ రెగ్యులేషన్, సో షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేయాలి ఫస్ట్ అనే యాక్చువల్గా ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఉండాలి. సో అదేంటంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఉంది. ఫస్ట్ ఓపెన్ సర్క్యూట్. సో ఫస్ట్ ఏంటంటే మన వర్చువల్ ల్యాబ్లో ఎలా అవుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ స్విచ్ ఆన్ ది supply. Okay, close the DPST switch. Okay, now we have to here voltage is increased. Okay, 230 volts, that is DC supply. So next motor ki we are going the 20 amperes. Now slowly increase the slowly start the starter, 3-point starter. Okay, now here you can see the voltmeter, that is that how much voltage is going to the motor. Okay, 90 volts, 2 amperes ammeter. So rheostat. So ఇక్కడ ఏంది మనకు ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో యాజ్ ది ఆర్మేచర్ రియోస్టాట్ obtain the motor speed. Okay, adjust the ammeter rheostats, obtain the 1500, then note down the voltage. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అడ్జస్ట్ ది రియోస్టాట్ అంటుంది. సో మనకి ఎంత ఉండాలి అనేది ఇక్కడ చూస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం చూసి టాకోమీటర్ రీడింగ్స్ ఏముందో చూద్దాం. ఓకే, మనకి ఏంది 15. సో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది చేసి. సో ఏంటంటే ఫస్ట్ మనం డైరెక్ట్గా ఫీల్డ్ రియోస్టాట్ ప్లేస్ చేసుకొని ఇక ఎంత ఉంది మనకు వోల్టేజ్ ఏంది 20 ఆంపియర్స్కి ఎంత ఉంది. ఓకే, సో ప్రాక్టికల్గా ఇలా ఉండదు, కొద్దిగా వోల్టేజ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది దానికి సంబంధించి. సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఇది షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనుకుంటా, కొద్దిగా మిస్టేక్ ఇచ్చారు దీంట్లో. ఓకే, సో ఫీల్డ్ రియోస్టాట్ వేరీ చేస్తారు. నౌ అడ్జస్ట్ ది ఆర్మేచర్ డిస్టెన్స్ ఫీల్డ్ స్లోలీగా వేరీ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే వోల్ట్ మీటర్ ఉంది కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. ఒకవేళ అమ్మీటర్ ఉందనుకోండి అది షార్ట్ సర్క్యూట్ టెస్ట్. సో మనకు మోటార్ రన్ చేసిన కాబట్టి మోటార్కి అవుతుందో ఇది అల్టర్. సో ఇక్కడ చూడండి అడ్జస్ట్ ది ఆర్మేచర్ రియోస్టాట్ టు అబ్టైన్ ది మోటార్ స్పీడ్ కాన్స్టెంట్ ఎట్ 1500 RPM. ఓకే, సో ఇప్పుడు మనం స్లోగా అడ్జస్ట్ చేస్తాం. సో ఒక్కొక్క వాల్యూస్కి ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఏంటంటే ఇది 1500 RPM రేటెడ్ స్పీడ్కి వచ్చింది. సింపుల్. సో ఇది ఏంది మనకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండు కూడా వాళ్ళు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ వేశారు కొద్దిగా మేము. ఓకే, సో వేరియేషన్స్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మనకు స్పీడ్. సో ఈ టెస్ట్. సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్కి ఇలా, సో షార్ట్ సర్క్యూట్ టెస్ట్కి ఇలా ఉంది. ఓకే, 2 డిఫరెంట్ వాల్యూస్ దగ్గర మనకి ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ చూడండి. సో మనకు ఫీల్డ్ కరెంట్ ఎంత ఉంది, ఆర్మేచర్ కరెంట్ ఎంత ఉంది. ఓకే, ఈ విధంగా ఇచ్చారు. సో మనకి ఇది ఫార్ములా. సో ఫార్ములా క్యాలిక్యులేషన్స్ ఏముంది మనకు ఎలా ఉంది ఫ్రీక్వెన్సీ. సో ఓపెన్ సర్క్యూట్ ఉన్నప్పుడు ఏంది క్లోజ్డ్ సర్కిల్ ఉంది. ఓకే, సో రోటార్ ఫ్రీక్వెన్సీ ఏంది, టార్క్ ఏంది. ఓకే, సో మనకు ఈ విధంగా ఉంది. ఇవి మీరు చేయాల్సిన క్యాలిక్యులేషన్స్. సర్క్యులేటింగ్ కరెంట్ ఏంది, ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది. ఓకే, సో ఇది మన గ్రాఫ్. సో మనకేంది షార్ట్ సర్క్యూట్ టెస్ట్, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఇచ్చారు. ఓకే, ఇంతమందికి డీటెయిల్స్ మనకు ఉందనుకోండి. సో ఆ డేటా అవుతుందో ఆ డేటా అనేది డ్రా చేయడానికి ఎలా వస్తుంది అనే డేటా అనేది ఏంటంటే ఈ స్లైడ్ చేస్తే మనకు డేటా అనేది ఈజీగా వస్తుంది.
యాక్చువల్గా రావాలి. సో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఓకే, ఈ విధంగా స్లైడింగ్ చేస్తే ఏంటంటే ఈ విధంగా గ్రాఫ్ అని వస్తుంది. ఓకే, సో మనకి ఏంది షార్ట్ సర్క్యూట్ టెస్ట్ది, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ది గ్రాఫ్ ఏ విధంగా ఈ విధంగా మనం ఎగ్జైటేషన్స్ వస్తాయి. సో మనకి ఏంటంటే ఇది డేట్. సో మనకి ఏ కరెంట్ దగ్గర తీసుకుంటున్నాం అనే దాన్ని చూడొచ్చు. ఓకే, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద షార్ట్ సర్క్యూట్ టెస్ట్ గ్రాఫ్. సో ఇక్కడ ఏంటంటే మన షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఏందో స్టేటర్ రెసిస్టెన్స్ పర్ ఫేజ్ ఉందో దాన్ని ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దానికి ఏంటంటే ఆర్మేచర్ రెసిస్టెన్సెస్ సర్క్యూట్ అని ప్లేస్ చేయాలి. సో మీరు డీసీ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఏసీ ఇచ్చినప్పుడు రెసిస్టెన్స్ అనేది కొద్దిగా వేరియేషన్స్ ఉంటుంది. ఆ వేరియేషన్స్ తీసుకొని మనం కనెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఇది మీరు క్యాలిక్యులేషన్స్ చేయాల్సింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే మీరు సింక్రనస్ ఇంపిడెన్స్ మెథడ్స్ చూసుకొని ఏంటంటే ఫస్ట్ రెగ్యులేషన్. సో రెగ్యులేషన్ చేయడానికి మనకు ఉండాల్సిన ఏదైతే ఉన్నాయో క్యాలిక్యులేషన్స్ అనేది మెయిన్గా ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఓకే, సో జెడ్పిఎఫ్ మెథడ్లో ఏం చేస్తాం, ఎలా చేస్తాం అనేది మీకు దీని మెయిన్గా ఏంటంటే ఓసీ అండ్ ఎస్సీ టెస్ట్ వాల్యూస్ అనేది రావడం. ఓకే, ఓసీ అండ్ ఎస్సీ టెస్ట్ ఎలా చేస్తాం అనేది ఇక్కడ. ఓకే, సో ఫార్ములాస్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేసి ఓసీ అండ్ ఎస్సీ టెస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. ఓకే, ఇది ఇంపిడెన్స్ మెథడ్. ఓకే, సింక్రనస్ ఇంపిడెన్స్ మెథడ్లో మనం ఏ విధంగా చేస్తాం అనేది. ఓకే, I hope you all got some information about that. సో ఇది ఇన్ఫర్మేషన్ ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉన్నాయి మీకు. రెగ్యులేషన్ బై 3 alternators, స్కాట్ కనెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, సంపన్నస్ టెస్ట్, ఎక్స్టెన్షన్ ఆఫ్ సైలెంట్ పోల్, విఎన్ ఇన్వర్టర్ బిట్ కర్వ్. ఓకే, డిఫరెంట్ ఉన్నాయి. సో ఇందులో ఏమైనా సరే ఏంటంటే మనం ట్రై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ మనోరం కృష్ణ సైనింగ్ ఆఫ్.